ఫాస్ట్ న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. ఏర్పేడు ప్రమాదంలో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. లారీని క్లీనర్ నడిపినట్లు విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తోంది. లారీకి సంబంధించిన దృశ్యాలు కడప సమీపంలోని సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. వీటిని పరిశీలించిన రవాణా శాఖ అధికారులు లారీని క్లీనర్ నడిపినట్లు చెబుతున్నారు. అయితే పోలీసులు మాత్రం ప్రమాదం జరిగిన రోజున లారీలో డ్రైవర్ మాత్రమే ఉన్నట్లు చెప్పారు. కడప సమీపంలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల్లో లారీ క్లీనర్ చేతిలో ఉంది. టోల్ గేట్ దాటిన తర్వాత లారీని డ్రైవర్ తీసుకున్నాడా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏర్పేడు లారీ ప్రమాద ఘటనలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. మునగాలపాలెంలో బాధిత కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. మొత్తం 13 కుటుంబాలను జగన్ పరామర్శించనున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని జగన్ ఆరోపించారు. మరణించిన కుటుంబాలకు తాను అండగా ఉంటానని, వారిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని జగన్ డిమాండ్ చేశారు. భీమవరం మండలం తుందూరులో ఆక్వా పార్క్ పోరాట సమితి చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అడ్డుకోబోయిన వారిపై లాఠీచార్జ్ చేశారు. దీక్షలో ఉన్న పోరాట కమిటీ నాయకులను పోలీసులు బలవంతంగా నరసాపురం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశమైంది. ఈ భేటీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్తో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్స్, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా హాజరయ్యారు. దేశ ఆర్థికాభివృద్ధికి సంబంధించి 15 ఏళ్ల విజన్ డాక్యుమెంట్పై ఈ సమావేశంలో చర్చించారు. వచ్చే 7 ఏళ్లలో అనుసరించాల్సిన వ్యూహాలు, 3 ఏళ్ల యాక్షన్ ప్లాన్పై చర్చించారు. అయితే బీజేపీయేతర ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. అన్ని రాష్ట్రాలు, అందరు ముఖ్యమంత్రులు సమష్టిగా కృషి చేస్తేనే నవభారత్ సాధ్యమవుతుందని ప్రధాని మోడీ నీతి ఆయోగ్ సమావేశంలో పిలుపునిచ్చారు. జీఎస్టీపై ఏకాభిప్రాయం సమాఖ్య వ్యవస్థలో సహకారానికి నిదర్శనమన్న ప్రధాని ఒకే దేశం, ఒకే ఆశయం, ఒకే నిర్ణయం జీఎస్టీ లక్ష్యమని చెప్పారు. ఈ సందర్భంగా మోడీ ఒకే దేశం, ఒకేసారి ఎన్నికలు అనే నినాదం కూడా ఇచ్చారు. ఒకేసారి ఎన్నికల నిర్వహణపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగాలని కోరారు. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోడీని సీఎం కేసీఆర్ రేపు ఉదయం 11:45 కలవనున్నారు. కేసీఆర్కు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఖరారైంది. ప్రస్తుతం ఢిల్లీలోనే సీఎం కేసీఆర్ ఉన్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లారు. ప్రధానితో భేటీ అనంతరం పలువురు కేంద్ర మంత్రులను కూడా ముఖ్యమంత్రి కలవనున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పెంచిన బీసీ కోటా రిజర్వేషన్లు, ఉచిత ఎరువుల పథకంతో పాటు పలు ఇతర అంశాలపై ప్రధానితో సీఎం కేసీఆర్ చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తోన్న రైతులతో తమిళనాడు సీఎం పళనిస్వామి భేటీ అయ్యారు. ఆందోళన విరమించాలని పళనిస్వామి రైతులను కోరారు. డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని సీఎంకు తేల్చి చెప్పారు. తమిళ రైతులు పళనిస్వామికి వినతిపత్రం అందజేశారు. రైతుల సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్తానని పళనిస్వామి తెలిపారు. ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 272 వార్డుల్లో ఓటింగ్ మందకొడిగా సాగింది. సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, కేంద్ర మంత్రి హర్షవర్ధన్తో పాటు పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత 10 ఏళ్లుగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో అధికారంలో ఉన్న బీజేపీ మళ్లీ విజయాన్ని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంటే, ఢిల్లీలో అధికార పార్టీ అయిన ఆప్ ఎలాగైనా సత్తా చాటాలనే లక్ష్యంతో ఉంది. అటు కాంగ్రెస్ కూడా గెలుపు కోసం భారీ వ్యూహాలనే రచించింది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఈ నెల 26న వెలువడతాయి. పార్టీ గుర్తు కోసం ఎన్నికల సంఘం అధికారులకు లంచం ఇవ్వబోయారన్న ఆరోపణలపై శశికళ మేనల్లుడు దినకరన్ను 2వ రోజు కూడా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారిస్తున్నారు. దినకరన్ను నిన్న 9 గంటల పాటు ఇంట్రాగేట్ చేసిన అధికారులు ఇవాళ కూడా ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఏసీపీ సంజయ్ సెహర్వత్ నేతృత్వంలోని బృందం దినకరన్ను ప్రశ్నిస్తోంది. అటు మధ్యవర్తిగా వ్యవహరించిన సుఖేష్ చంద్రశేఖరన్ను కూడా విడిగా ప్రశ్నిస్తున్నారు. అయితే దినకరన్ కోసం ఈసీ మాజీ ఉద్యోగి ఒకరు మధ్యవర్తిత్వం జరిపినట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. కర్ణాటకలో మరో బోరుబావి చిన్నారిని మింగేసింది. బెళగావిలో 6 ఏళ్ల పాప బోరుబావిలో పడిపోయింది. 57 అడుగుల లోతు నిరుక్కుపోయిన పాపను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. 10 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న చిన్నారిని చేరుకోలేకపోయారు. పూణే నుంచి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ టీం సహాయక చర్యలు చేపడుతోంది. చిన్నారి ప్రాణాలతో ఉందా లేదా అన్నది తెలియరాలేదు. బోరుబావిలోకి ఆక్సిజన్ పంపి చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ముంబైలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కార్ల షోరూంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 2 మృతి చెందారు, పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పుతున్నాయి. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఢిల్లీలో గుంతలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. నెబ్సరాయ్ ప్రాంతంలో మున్సిపాలిటీ సిబ్బంది ఓ గుంతను తవ్వి వదిలేశారు. ఇది గమనించని వ్యక్తి అందులో పడి గాయాల పాలై చనిపోయాడు. ఈ ఘటనతో మృతుని కుటుంబం విషాదంలో మునిగిపోయింది. నిజామాబాద్ జిల్లా మక్లూరులో దారుణం చోటు చేసుకుంది. నిజాం సాగర్ కాలువలోకి దూకిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్లంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. దుబ్బాకుకు చెందిన సాయి కుమార్, అతని భార్య 18 నెలల పాపతో కలిసి ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. వీరి మృతికి కుటుంబ కలహాలే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీళ్లంతా 2 రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు బంధువులు తెలిపారు. ఒడిశాలో భారీగా గంజాయి పట్టుబడింది. బౌద్ధ్ జిల్లాలోని కలసిరా విలేజ్ మీదుగా వెళుతున్న లారీ నుంచి 250 కేజీల గంజాయిని మనముండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తోన్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్ ఫీజులు తగ్గించాలంటూ తల్లిదండ్రులు వినూత్న నిరసన చేపట్టారు. హైదరాబాద్లోని అబిడ్స్ పోస్టాఫీస్ వద్ద ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్కు లెటర్లు రాస్తున్నారు. తెలంగాణ మంత్రి పద్మారావు చేపల మార్కెట్లో ప్రత్యక్షమయ్యారు. సికింద్రాబాద్ తుకారాం గేట్ చేపల మార్కెట్కు ఆయన వచ్చారు. స్వయంగా మంత్రి చేపలు అమ్మారు. మంత్రి గారే స్వయంగా చేపలు అమ్మడంతో, అది ఆదివారం కావడంతో ఒక్కో చేప 10,000కు అమ్ముడైంది. మరిన్ని అప్డేట్స్ చూద్దాం ఓ స్మాల్ బ్రేక్ తర్వాత.